రజనీకాంత్ బేసిక్ గా తమిళ కథానాయకుడు, కానీ తెలుగులో కూడా ఆయన క్రేజ్ తక్కువేమీ కాదు. మన ప్రేక్షకులు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆయన్ని చూస్తారు, ఆయన సినిమాల్ని ఆదరిస్తారు. తెర మీద సూపర్ స్టార్ ను చూసి పూనకం తెచ్చుకుంటారు. ఇక రజనీ కొత్త సినిమా కబాలి విషయంలో మన ఆడియన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన స్టార్ హీరోలకు సైతం కన్ను కుట్టే స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. రిలీజ్ కూడా అంతే భారీగా ఉండబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను దాదాపు 1400 నుంచి 1500 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. చాన్నాళ్లుగా తెలుగులో పెద్ద సినిమా సందడి లేకపోవడంతో ప్రేక్షకులు ఆవురావురమని ఉన్నారు. 3-4 వారాలుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇలాంటి టైంలో కబాలి భారీ హైప్ మధ్య రిలీజ్ అవుతుండటంతో ఆ హైప్ ను క్యాష్ చేసుకోవడం కోసం మాక్సిమం థియేటర్లలో ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తెలుగుతో పోలిస్తే తమిళంలో ఈ సినిమా సగం థియేటర్లలోనే రిలీజ్ అవుతోంది. తమిళనాట మనతో పోల్చితే థియేటర్లు చాలా తక్కువ. మనకున్న వాటిలో సగం థియేటర్లు కూడా ఉండవక్కడ. అందుకే ఎంత భారీ సినిమా అయినా సరే 700 నుంచి 800 థియేటర్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. కబాలి పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్ సిటీలో కబాలి తొలి రోజు 100కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే చెన్నైలో ఈ సినిమా 65 స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ అవుతోంది. దానికే వామ్మో అనుకుంటున్నారు. ఓ తమిళ సినిమా చెన్నైలో ఇన్ని థియేటర్లలో రిలీజ్ అవ్వడం రికార్డట. రజనీ స్టైల్లో చెప్పాలంటే తెలుగు కబాలి ముందు తమిళ కబాలి జుజుబీ అన్నమాట. అత్తారింటికి దారేది మూవీ అనగానే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించిన నదియా అందరికి గుర్తుకి వస్తుంది. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని గ్లామర్ లుక్స్ తో నదియా అందులో నటించి ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నదియాతో ఓ స్టార్ డైరెక్టర్ రొమాన్స్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రొమాన్స్ అంతా రియల్ లైఫ్ కోసం కావడం విశేషం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే తాజాగా నదియా మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న చిత్రంలో ఒక పాత్ర చేయనుంది.